హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా ఊరు వెళ్తున్నాము. అనుకోకుండా పని పడింది. దాదాపుగా 2 అవర్స్ జర్నీ ఉంటుంది. 5కి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి 7 అయిపోయింది. హైదరాబాద్ టు కామారెడ్డి వెళ్ళేప్పుడు రైట్ సైడ్ లో ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. బై ట్రాన్స్‌పోర్ట్ మాకైతే ఏం అవైలబుల్ లేకుండే. లాస్ట్‌కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటో అలా దొరికింది. అది పట్టుకొని అయితే మా ఊరు వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ అయితే మా ఊరు చూడండి ఎంత బాగుంది కదా! మా ఊర్లో అయితే చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అన్ని వీడియోస్‌ని కవర్ చేసి మీకు చూపిస్తాను. ప్రెజెంట్‌గా అయితే కనిపిస్తున్నటువంటిది మహంకాళి టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్. ఇయర్లీ వన్స్ ఇక్కడ పండగ అయితే చాలా బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ గూడాను అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. ఇదైతే మా స్కూలు. చిన్నప్పుడు నేను చదువుకుంది ఇక్కడే 8, 9, 2 క్లాసెస్ కూడా ఇక్కడే చదువుకున్నాను. అండ్ ఇక్కడ నేను గెస్ట్ టీచర్‌గా కూడా టీచింగ్ చేశాను 4 ఇయర్స్ దాదాపుగా. సో ఇక్కడైతే నాకు మంచి మెమరీ ఉంది ఈ స్కూల్‌లో. ఎంతైనా గాని సొంత ఊరు వైబ్స్ అవి వేరే ఉంటాయి కదా! పైగా నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. నా పెళ్లి ఆల్‌మోస్ట్ మా పిల్లలు పుట్టే వరకు గూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి అన్ని మెమోరీస్ నాకు ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. చివరికైతే మా ఇంటికొచ్చేసాము. ఇంకా ఎంట్రన్స్‌లోనే మా చిన్నాడపడుచు కనిపించింది. అక్కడ మాట్లాడిచ్చేసి లోపలికైతే వెళ్ళిపోయాము. మా వాళ్ళందరికీ గూడా మేమొస్తున్నట్టుగా తెలీదు. అంటే మామూలుగా వర్క్ ఉందన్న సంగతి తెలుసు. బట్ ఈరోజు వస్తున్నామన్న విషయం వాళ్ళకైతే మేము ముందుగా చెప్పలేదు కాబట్టి అందరూ గూడా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారనమాట. సో, ఆల్‌మోస్ట్ నైట్ టైమ్ అయింది గాబట్టి ఏమైంది ఇంత సడెన్‌గా వచ్చారని ప్రతి ఒక్కరు గూడాను కొంచెం షాక్‌లో ఉండే. మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఎందుకంటే మా మావయ్యలిద్దరూ కూడాను ట్విన్స్ గాబట్టి దాదాపుగా వాళ్ళు మొత్తం కలిసే ఉన్నారు. వాళ్ళ జర్నీ పెళ్లి గానివ్వండి, పిల్లలు అందరూ గూడాను ఇక్కడే ఒకే ఇంట్లో ఉన్నాము. మా ఇల్లు పెద్దగా చాలా బావుంటది. హాలిడేస్ కాబట్టి మా చిన్నాడపడుచు వచ్చినుండే. ఇంకా వాళ్ళ పాప, బాబు ఇక్కడే ఉన్నారు. మా పిల్లలు ఆడుకోవడానికి మంచి కంపెనీ దొరికింది. ఆ పొట్టిదైతే దాని తిప్పులాట మామూలుగా ఉండదు. 3 జుట్లేసుకుంది ఒకసారి చూడండి అది ఎలా తిప్పుతుందో. అండ్ వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాము. కొంచెం అయితే స్నాక్స్ లాగా ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి కల్లు అన్నమాట. ఇదైతే మాకు చాలా ఫేమస్. తెలంగాణ అనగానే ఖచ్చితంగా కల్లు, కక్క, ముక్క ఇవన్నీ గూడా ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. స్నాక్స్ తిన్న తర్వాత వచ్చి ఇలా సరదాగా కాసేపు బయట కూర్చున్నాము. ఇంకా మా స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము. పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఈ పొట్టిదానికైతే కాంప్లెయింట్స్ ఎక్కువన్నమాట. వాళ్ళలా అన్నారు, వీళ్ళలా అన్నారు అని చెప్పేసి వచ్చి కాంప్లెయింట్ చేస్తా ఉంటది. ఇవైతే బీడీలు. మా ఊర్లో దాదాపుగా 80% ఆడవాళ్ళమందరం గూడాను బీడీల మీదనే డిపెండెడ్. ఎందుకనంటే సొంతగా ఇక్కడ కార్ఖానాలున్నాయి. ఆ మధ్య న్యూస్ పేపర్‌లో గూడా వచ్చింది దోమకొండ గురించి. అంటే బీడీలు ఎక్కువగా చేసేటువంటి ప్లేస్ ఇక్కడే. చాలా మందికి ఈ బీడీలంటే ఏంటో తెలీదు గదా! దీని గురించి సెపరేట్‌గా వీడియో చేసి పెడతాను. మా పిల్లలకి బండి చూస్తే చాలు అలా రౌండ్‌కి తీసుకెళ్ళమని అడుగుతారు. ఈ పొట్టిదానికి ఇప్పుడు రౌండ్ కావాలంట. దొరికిందే సందు అని చెప్పేసి మా పిల్లలు గూడా అలాగా సరదాగా బయటకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికొస్తే చాలు పిల్లలందరూ గూడాను ఇలా బైక్ మీద రౌండ్స్ ఎయడము, షాప్‌కెళ్ళి స్నాక్స్ కొనుక్కొచ్చుకోవడం, తినడం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలందరూ గూడాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేశారనమాట. డిన్నర్‌లోకి ఎగ్ కర్రీ చేశారు. ఇంకా మా వాళ్ళందరూ చాలా మంది మిస్ అయ్యారు. అందరు పిల్లలు కలిస్తే అసలు ఒక బేబీ కేర్ సెంటర్ లాగా ఉంటది మా ఇల్లు. సో, ఈసారి ఎప్పుడైనా మా వాళ్ళందరూ కలిసినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో, ఇది ఈరోజైతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.